హాయ్ అండి, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారండి? ఏమంటే ఇప్పుడు నేను ములక్కాయ పాలు పోసి చేసే కర్రీ చేస్తున్నానండి. చాలా చాలా బాగుంటుంది టేస్టు. ముందు బాండ్లు పెట్టి ఆయిల్ వేసి మినపప్పు, జీలకర్ర, ఆవాలు వేసి ఉల్లిపాయ కూడా వేసానండి. పచ్చిమిర్చి, కరివేపాకు కూడా వేసాను. అవి బాగా చక్కగా మగ్గిపోవాలండి. అందుకు మనం ముందుగా ఉప్పు పసుపు కూడా వేస్తున్నానండి. చక్కగా మగ్గిపోతుంది గబాలన. కొంచెం టేస్ట్ కోసం అల్లం పేస్ట్ వేస్తున్నానండి. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఇప్పుడు ఒకసారి తిప్పుకొని మూత పెట్టుకోవాలండి. ఇదిగోండి చక్కగా మగ్గిపోతుంది. ములక్కాయ ముక్కలు కూడా వేసేస్తున్నానండి. ములక్కాయ కూడా చక్కగా మగ్గిందండి. ఇప్పుడు కారం వేస్తున్నాను. పాలు పోస్తున్నానండి. మనం పోసే పాలు క్వాంటిటీ బట్టి కూర చాలా టేస్ట్గా చాలా బాగుంటుందండి. ఒకసారి ట్రై చేయండి మీరు కానీ చేయకపోతే. చాలా బాగుంటుంది టేస్ట్ అయితే. ఇదిగోండి చిక్కగా అయిపోయింది, గ్రేవీగా. ఇప్పుడు కొత్తిమీర వేస్తున్నానండి. అయిపోయిందండి చిక్కగా. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.